నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కాసేపట్లో కౌంటింగ్, సర్పంచ్ వార్డు మెంబర్ల ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక. రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల సందర్శన, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాల బలోపేతం దిశగా చర్చలు. న్యూఢిల్లీలో ఘనంగా జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంధన వినియోగంపై అప్రమత్తంగా ఉంటూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపు. నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా 3వ టీ20 మ్యాచ్. సాయంత్రం ధర్మశాల వేదికగా పోరు. ఇప్పటికే సిరీస్ 1-1తో సమం. నేడు ముంబై పర్యటనలో లియోనెల్ మెస్సీ. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్లో పాల్గొననున్న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం. రాష్ట్రంలో మరింత పెరిగిన చలి తీవ్రత. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు. నేడు సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఈ మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ విజేతల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్లను ఎన్నుకుంటారు. కాగా రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 4332 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉండగా అందులో 415 గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఇవాళ 3919 పంచాయతీలకు 29917 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. దీనికోసం మొత్తం 38337 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 56.71% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాలను ఆయా జిల్లాల అధికారులు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో 54.33%, వరంగల్లో 59.31%, హనుమకొండలో 54.11%, భద్రాద్రి కొత్తగూడెంలో 57.57%, యాదాద్రి భువనగిరిలో 56.51%, సూర్యాపేటలో 60.07% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాసేపట్లో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం ప్రకటించే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 1024 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. రెండో విడతలో జిల్లాలో మొత్తం 5 మండలాలు తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 111 గ్రామాలు, 849 వార్డుల కోసం 436 సర్పంచ్ అభ్యర్థులు, 2275 వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో విజేతలెవరో తెలియనుంది. కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఎవరైతే 1 గంట లోపు గేట్లోకి వచ్చారో వారందరూ కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో రెండో విడతలో 5 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూరు, తిమ్మాపూరు, శంకరపట్నం ఈ 5 గ్రామాలు కలిపి దాదాపు 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగా అలాంటి ఇప్పటికే 2 గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతానికి 111 గ్రామాలకు పోలింగ్ జరుగుతుంది. సో అదే చూసుకుంటే ఈ వార్డు సభ్యులకు చూసుకుంటే 1024 సంబంధించిన వార్డులకు ఎన్నికలు జరగా 191 వార్డులకు సంబంధించి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతానికి 849 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇదే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పటిష్టమైన భద్రత నడమ పోలీస్ కమిషనర్ గౌశాల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం జరిగింది. మండలానికి ఒక ఏసీపీ అధికారి నియమించేసి పటిష్టమైన భద్రత
ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మొదటికి 2 గంటలు అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు 22.43% నమోదు కాగా 9 గంటల నుంచి 11 గంటల వరకు 46.52% నమోదైంది. మొత్తం చూసుకుంటే 9 గంటల వరకు కొద్దిగా పోలింగ్ శాతం పెరిగినప్పటికీ 1 గంట వరకు భారీగా పెరిగే అవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే 70% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనగుండూరు నుంచి వెళ్ళి హనుమాన్ల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, కర్నూలు జిల్లా. జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. జిల్లాలో జగిత్యాల మండలం, జగిత్యాల రూరల్ మండలం, సారంగపూర్, బీర్భూర్, రాయ్కల్, కొడిమ్యాల్, మల్యాల మండలాల్లో ఓటింగ్ జరిగింది. 134 సర్పంచ్, 946 వార్డు స్థానాలకు 1276 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బండి రవీందర్ అందిస్తారు. జగిత్యాల జిల్లాలో ఈరోజు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. సో జిల్లాలో జగిత్యాల రూరల్ మండలం, రాయికల్, అదేవిధంగా బీర్పూర్, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో ఈ యొక్క పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 134 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 900కు పైగా ఉన్నటువంటి వార్డులకు సంబంధించి ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. 7 గంటల నుండి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ఉదయం ఒక గంట సేపు కొంత తక్కువగా ఉన్నప్పటికీ చలి వాతావరణం కారణంగా తక్కువగా రావడం జరిగింది. సో ఆ తర్వాత 8 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలింగ్ అనేది ప్రారంభమైంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుండి ఓటు వేసేందుకు అయితే ఓటర్లు బారులు తీరారు. సో మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఈ ఓటింగ్ తర్వాత ఎవరైతే ఈ పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును కల్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలియజేశారు. సో ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు రెండో విడతలో 800కు పైగా పోలీస్ సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ను అక్కడ వీక్షించే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. రవీందర్, దూరదర్శన్, జగిత్యాల్. రెండో విడత పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ములుగు నుంచి మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి. ములుగు జిల్లాలో రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను రెండో విడత ఎన్నికలకు సంబంధించి మల్లంపల్లి, ములుగు, అదేవిధంగా వెంకటపురం, ఈ 3 మండలాల్లో ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. ములుగు మండలం కనుక చూసుకున్నట్లయితే ములుగు మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో సుమారుగా 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 13 గ్రామ పంచాయతీలు ఎన్నికలు అనేటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మల్లంపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు కాగా అందులో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఆ గ్రామ పంచాయతీలకు ఎన్నికలైతే 23 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అనేటివి జరుగుతుంది. ఈ యొక్క ధన్యవాదాలు నరేందర్. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో రెండో దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 1 గంటలోపు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. జిల్లాలోని 10 మండలాల్లో 182 గ్రామ పంచాయతీలకు 1644 వార్డులకు పోలింగ్ జరిగింది. 2 గంటల నుండి కౌంటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగాయి. ప్రజలకు, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లాలోని 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 10 మండలాల్లోని 182 గ్రామ పంచాయతీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్లో నిలబడ్డ వారందరికీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. 1 గంట తర్వాత 2 గంటలకి పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు, దూరదర్శన్ యాదగిరి. నల్గొండ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 10 మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక 10 మండలాల్లోని 281 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 38 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 553 వార్డు మెంబర్ల స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన ప్రాంతాల్లో 241 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా మొదటి విడత ఎన్నికల్లో చినకాపర్తిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దూరదర్శన్కు తెలిపారు. ఓటింగ్ ముగిసినప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసి బ్యాలెట్ బాక్సులన్నీ చేరే వరకు పోలీసుల నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఆఫ్టర్ ఓటింగ్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మనము లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటూ ఈసారి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అవన్నీ కూడా మనం క్లియర్ కట్గా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ని కూడా మన అదే స్కేల్ ప్రకారం ఇస్తున్నాము. ఇప్పుడు దాకా ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా పీస్ఫుల్గా నడుస్తున్నది. రాత్రి వచ్చి ఇక్కడ కూడా ఇన్సిడెంట్ కాలేదు, ఇప్పుడు కూడా ఏం కాలేదు. పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా దేర్ ఆర్ నో ర్యాలీస్ పర్మిషన్ ఎక్కడ కూడా లేదండి. నో విక్టరీ ర్యాలీస్ ఆర్ అలౌడ్. అది ఏదన్నా ఎలక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఉంటుంది. సో ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే సమయంలో కూడా ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా దాన్ని కూడా జాగ్రత్త వహించుకుంటూ ఈ ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సార్, పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్ అట్లా అంటున్నారు. బాక్సులన్నీ కూడా మళ్ళీ గోడౌన్కి చేరే వరకు కూడా మీరు ఎలాంటి? అవునండి, ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్ ఉన్నది. పోలింగ్ ఏజెంట్స్ ఎవరు ఉన్నారు కూడా వాళ్ళందరూ 200 మీటర్స్ లైన్ బయటనే ఉండి ఏమైనా చేసుకోవాలి. లోపలికి వచ్చేటప్పుడు కూడా వీఆర్ నాట్ అలవింగ్ ఎనీ ఫోన్స్ అన్నా లేకపోతే లిక్విడ్స్ అన్నా ఎటువంటివి కూడా మనం అలౌ చేస్తలేము. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్స్ అన్నీ అయిపోయిన తర్వాత రూట్ మొబైల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్యాకింగ్ సెంటర్ నుంచి ఎస్టీసీకి తీసుకొని వెళ్తాయి. దానికి కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం. నల్గొండ జిల్లాలో మొదటి దశ జరిగిన ఎన్నికల్లో స్వల్ప తగాదాలు జరిగిన నేపథ్యంలో ఈసారి మరింత బందోబస్తు చర్యలు చేపట్టామని, పోలింగ్ బాక్సులు అన్నీ కూడా కౌంటింగ్ అయిన అనంతరం కూడా గోడౌన్లకు చేరే వరకు కూడా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్పారు. నల్గొండ నుంచి మంజుల, దూరదర్శన్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఎగుమతుల విషయంలో గణనీయ వృద్ధిని సాధిస్తోందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. ఒక్క ఏడాదిలోనే $5,000 మిలియన్ పైగా రాష్ట్ర ఎగుమతుల విలువలో పెరుగుదల నమోదైందని 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎగుమతుల మొత్తం విలువ $14,026 మిలియన్ కాగా 2024-25లో అది $19,123 మిలియన్ చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. గత 8 ఏళ్ల ఎగుమతుల గణాంకాలను వివరించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఎగుమతుల విలువలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 7వ స్థానం లభించింది. ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. For Goa, I am saving around 4 lakh units. The award
thermal energy saving. And Managing Director is Goda, UP. Shri Praveen Gupta, whole-time Director cum Head of Corporate Technology. Under the transport category in Railway Haryana. राष्ट्रीय ऊर्जा संरक्षण पुरस्कार 2025 के इस समारोह में भाग लेकर मुझे प्रसन्नता हो रही है। मैं सभी पुरस्कार विजेताओं को हार्दिक बधाई देती हूँ। उन्होंने ऊर्जा संरक्षण के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया है और नवीन तकनीकों के माध्यम से प्रभावी प्रयास किए हैं। आज पुरस्कृत बच्चों को मैं बहुत बहुत बधाई देती हूँ। उन्होंने ऊर्जा संरक्षण के विषय पर अपनी कल्पना और संवेदनशीलता को सुंदर चित्रों के माध्यम से प्रस्तुत किया है। వనపర్తి జిల్లాలో రెండో విడత 5 మండలాల్లోని 89 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ముందుగా వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు, అనంతరం సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. సాయంత్రానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కూడా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో పోలింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాల్యాల బాలస్వామి అందిస్తారు. వనపర్తి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై జిల్లాలో 5 మండలాలలో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఈ వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమర్చింత మండలాలలోని 94 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం వల్ల 89 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 1 గంటకు పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. ఈ గేట్ లోపల ఉన్నటువంటి వారిని మాత్రము 1 గంట తర్వాత కూడా ఓటింగ్కు అనుమతిస్తున్నారు అధికారులు. అయితే 2 గంటల నుంచి ఈ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వస్తాయి. ఎవరు వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు, ఎవరు సర్పంచులుగా ఎన్నికయ్యారు, ఉప సర్పంచ్ను కూడా ఇదే రోజు కౌంటింగ్ ప్రక్రియ వార్డు మెంబర్స్ పూర్తి అయిన వెంటనే అది కూడా పూర్తి అవుతుంది. కనుక ఇవన్నీ వివరాలు మనకు సాయంత్రానికి తెలుస్తాయి. బాలస్వామి ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. మోదీ మొదట జోర్దాన్ వెళ్తారు. జోర్దాన్ రాజు అబ్దుల్లా II ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది. అనంతరం అక్కడి నుండి ప్రధాని మోదీ ఇథియోపియాకు బయలుదేరతారు. ఆ దేశ ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఒమన్ చేరుకుని సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ను కలుస్తారు. భారత్, ఒమన్ దేశాల మధ్య 70 ఏళ్ల మైత్రిని పురస్కరించుకుని ఈ పర్యటన సాగనుంది. దేశంలో ఓటు చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసింది. ఈ ర్యాలీ కాసేపట్లో ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తదితరులు పాల్గొననున్నారు. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జాతీయ రాజధానిలో క్షీణిస్తున్న వాయు నాణ్యత దృష్ట్యా ఢిల్లీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 9, 11వ తరగతి విద్యార్థులకు హైబ్రిడ్ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని అన్ని పాఠశాలలను ఆదేశించింది. 10, 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లోనే తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. మరోవైపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తమ సిబ్బందిలో
కనీసం 50% ఇంటి నుంచే పనిచేసేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే గాలి నాణ్యత ఇవాళ కూడా 400 మార్కును దాటింది. దీంతో స్టేజ్ 4 ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన డీజిల్తో నడిచే వాహనాలను రాజధాని ప్రాంతంలోకి అనుమతి నిరాకరించింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన ఉత్సాహంగా సాగింది. మెస్సీ ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుండి ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. పెనాల్టీ షూటౌట్, ట్రోఫీల బహుకరణలతో మెస్సీ ఫుట్బాల్ అభిమానులను అలరించారు. వివరాలు చూద్దాం. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గో టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన విజయవంతమైంది. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ అంటూ మారుమ్రోగింది. పగడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా టూర్ ముగిసింది. గో టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మొదట కోల్కతా చేరుకున్నారు. అక్కడ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మెస్సీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుండి ప్రత్యేక ఫలక్నామా ప్యాలెస్లో ప్రభుత్వం ఆయనకు విడిది ఏర్పాటు చేసింది. అక్కడ జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు, ప్రముఖులు మెస్సీని కలిశారు. ఇక ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ అభిమానులను అలరించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా మెస్సీతో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరపున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యర్థి జట్టు నుంచి ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గ్రౌండ్లోకి దిగడం అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ ఫుట్బాల్ మ్యాచ్లో ప్రారంభంలోనే సింగరేణి ఆర్ఆర్ జట్టు వరుసగా 2 గోల్స్ సాధించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక గోల్ సాధించారు. మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్లో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి వచ్చి రావడంతోనే గోల్ కొట్టి అలరించారు. ఆ తర్వాత లియోనెల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సరదాగా కాసేపు ఫుట్బాల్ ఆడారు. పెనాల్టీ షూటౌట్లో 2 జట్లు 2 గోల్స్ చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం పెనాల్టీ షూటౌట్లో పాల్గొన్నారు. అలాగే స్టేడియంలో మెస్సీ తిరుగుతూ పిల్లలకు ఫుట్బాల్ శిక్షణ ఇచ్చారు. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఇరు జట్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. విన్నర్స్తో పాటు రన్నర్స్ జట్టుకు మెస్సీ, రేవంత్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. తన సంతకాలతో ఉన్న 2 అర్జెంటీనా జెర్సీలను రాహుల్ గాంధీకి మెస్సీ బహూకరించారు. మెస్సీకి రేవంత్ జ్ఞాపికను అందజేశారు. అనంతరం మెస్సీ స్పానిష్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్ ప్రజల ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మీతో ఉండటాన్ని ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మెస్సీ ఉప్పల్ స్టేడియం వచ్చేంత వరకు జరిగిన కార్యక్రమం ఫుట్బాల్ అభిమానులను అలరించింది. సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ సందడి చేశారు. లేజర్ షో, బాణాసంచ వెలుగులు ఆకట్టుకున్నాయి. మెస్సీ టూర్ విజయవంతంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఫుట్బాల్ దిగ్గజాలు మెస్సీ, లూయిజ్ సువారెస్, రోడ్రిగో డి పాల్లకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వచ్చిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారని ప్రశంసించారు. మెస్సీ టూర్ ద్వారా తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే శ్రేష్టత, తెలంగాణ అంటే ఆతిథ్యమని ప్రపంచానికి తెలిసేలా చేసిందన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్లో గోట్ ఇండియా టూర్ ముగించుకుని లియోనెల్ మెస్సీ బృందం ముంబై చేరుకుంది. నేడు ముంబైలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా CCIలో జరిగే పాడెల్ గోల్డ్ కప్లో పాల్గొంటారు. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈ పాడెల్ ఎగ్జిబిషన్ ఈవెంట్కు షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ సహా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. వాంఖడేలో కార్యక్రమం ముగిసిన తర్వాత ఫ్యాషన్ షో ఉండనుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
ఈ రోజు ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. ఇక నిన్న శనివారం నాడు 80,000కు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. उन प्राचीन द्वारों से ही मैनेज करना। ఏపీ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఈ రోజు ఉదయం నేవీ మారథాన్ 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ మారథాన్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జీతో పాటు సుమారు 18,000 మంది రన్నర్లు పాల్గొనగా 17 దేశాలకు చెందిన విదేశీ అథ్లెట్లు కూడా ఈ పరుగులో పాల్గొన్నారు. మొత్తం 42K, 21K, 10K, 5K విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించగా తూర్పు నౌకాదళాధిపతి సంజయ్ బల్లా 42K ఫుల్ కే రన్ మారథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ ఖ్యాతిని మరింత పెంచేలా నేవీ మారథాన్ నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళాన్ని అభినందించారు. దేశంలోనే విశాఖ ఫిట్నెస్ కు రాజధానిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. This is the Vizag Navy Marathon and this is the 10th edition of this race. We started in 2013 and for 2 years during COVID time it wasn't held. I think this is the largest edition we've had and we've had about 17,500 runners this time. It's a record number of runners who've taken part. Out of these, we have almost 3,500 women who have taken part. And in the full marathon of 42 kilometers, there have been 22 women also who have taken part. We had a large number of foreign nationals also. About 35 foreigners have taken part from about 17 odd countries. And that's a first for us. So it's a great connect between the Indian Navy and the city of Visakhapatnam. And the Indian Navy really honors and cherishes our relation with the people of Visakhapatnam and the city here. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాబోయే 3-4 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోవడంతో పాటు తీవ్రమైన కోల్డ్ వేవ్ పరిస్థితులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చలిగాలుల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, జనగాం, మెదక్ సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. టీమిండియా దక్షిణాఫ్రికాతో 3వ టీ20 మ్యాచ్కు సిద్ధమైంది. నేడు ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నిరాశపరుస్తుండడం జట్టుకు భారంగా మారింది. తొలి మ్యాచ్లో గెలిచి తమకు తిరుగులేదనిపించుకున్న భారత్ చండీగఢ్లో ఓటమి పాలైంది. మరోవైపు సిరీస్ను 1-1తో సమం చేసిన సౌత్ ఆఫ్రికా ఫుల్ జోష్లో ఉంది. నికోక్తో పాటు కెప్టెన్ మార్క్రమ్, బ్రెవిన్, ఫెరీరా దూకుడుగా ఆడుతుండడం జట్టుకు ప్లస్ అవుతోంది. మరోసారి సౌత్ ఆఫ్రికా బౌలర్లు చెలరేగితే సిరీస్పై చేయి సాధించే అవకాశం ఉంది. దూరదర్శన్ యాదగిరి, హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు, ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు, ఉర్దూ కేటగిరీలలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రేపటితో ముగుస్తుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నమస్కారం. ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కాసేపట్లో కౌంటింగ్, సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక. రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల సందర్శన, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాల బలోపేతం దిశగా చర్చలు. న్యూఢిల్లీలో ఘనంగా జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంధన వినియోగంపై అప్రమత్తంగా ఉంటూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపు. నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా 3వ టీ20 మ్యాచ్. సాయంత్రం ధర్మశాల వేదికగా పోరు. ఇప్పటికే సిరీస్ 1-1తో సమం. నేడు ముంబై పర్యటనలో లియోనెల్ మెస్సీ. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్లో పాల్గొననున్న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం. రాష్ట్రంలో మరింత పెరిగిన చలి తీవ్రత. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు. నేడు సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.